హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశు వ్లాగ్స్కి స్వాగతం. అందరికీ ముందుగానే శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. శ్రీకృష్ణాష్టమి వస్తుంది కదండి, పిల్లలకైతే మంచిగా కృష్ణుడు లెక్క రెడీ చేయాలనిపిస్తుంది. మగ పిల్లలకైతే, ఆడపిల్లలకైతే మంచిగా గోపికమ్మలా రెడీ చేయాలనిపిస్తుంది కదండి. అయితే మనం శ్రీకృష్ణులా రెడీ చేయాలంటే మనకి కిరీటాలు ఇవన్నీ కావాలి కదండి. అది బయట కొనుకొచ్చుకోకుండా ఇలా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ట్రై చేయాలో చూపిస్తానండి. చూడండి, చాలా ఈజీ అండి. మనకి అట్టలు ఉంటాయి కదండి, బుక్స్కి పేపర్స్కి, అవన్నీ మనం ఇలా స్కేల్తో మంచిగా గీసేసుకొని ఇట్లా షేప్ అయితే కట్ చేశాను. చూసారా, నేను ఇలా అయితే మొత్తం షేప్ కట్ చేశానండి. కట్ చేసిన వీడియో అయితే మీకు చూపించలేకపోయాను. ఇలా మంచిగా షేప్ కట్ చేసినాక మనం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఒక పేపర్ అంట పెట్టుకోవాలండి. అంట పెట్టుకున్నాక మధ్యలో ఒక లేస్ అయితే పెట్టుకున్నాను. తర్వాత మనకి గోల్డ్ షీట్ ఉంటుంది కదండి, ఈ గోల్డ్ షీట్ని మంచిగా దాని మీద పెట్టి మన మీద కట్ చేసుకోవాలండి. చాలా ఈజీ అండి, మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. నేను ఇక్కడైతే ఫెవికాల్ యూజ్ చేస్తున్నాను. ఈ పేపర్స్ అట్టలే కూడా మనం ఇంట్లో ఉన్నాయే యూజ్ చేస్తాము. ఇలా అన్ని షేప్ కిరీటము అండ్ వడ్డాలము, చేతికి పెట్టుకునే వంకీలు, మళ్ళీ ఇంకా కాళ్ళకి పట్టీలు అన్నీ నేను ఇలా పేపర్తోని అట్టలతోని ఇంట్లోనే ట్రై చేశానండి. సూపర్ కుదిరినాయండి. బయట కొనుకొచ్చుకుంటే కూడా దొరుకుతాయి, కానీ ఇలా తయారు చేసిన అయితే ఫీలింగ్ అయితే చాలా బాగుంటాయని నేనైతే నా పిల్లలకైతే ఇలా ట్రై చేసి చూస్తాను. చాలా బాగా అనిపించిందండి. ఇదైతే కిరీటము, ఇవి రెండేమో మనం చేతిలో కట్టుకుంటాం చూడండి, వంకీలు. ఆ షేప్ అయితే బాగుంటాయని ఆ షేప్ చేశాను. ఇటు సైడ్ ఉందేమో వడ్డాలము. ఇప్పుడు మనం మొత్తం పేపర్స్కి 2 టైమ్స్ మొత్తం అంటించేసుకున్న ఫెవికాల్ మొత్తం అంటించేసుకొని ఇప్పుడు ఇది గోల్డ్ షీట్ మీద పెట్టేసి గోల్డ్ షీట్ కూడా మొత్తం అంటించేసానండి. ఫస్ట్ గోల్డ్ షీట్ కట్ చేయకూడదు. మనం గోల్డ్ షీట్ మీద అంట పెట్టినాకనే మంచిగా కిరీటం అనేది షేప్ మొత్తం ఇట్లా కట్ చేస్తే మనకి నీట్గా కట్ అవుతుందండి. చూసారా, ఇప్పుడు నేను గోల్డ్ షీట్ మీద మొత్తం పెట్టేసి ఇట్లా అంట పెట్టేశాను. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఇవి దొరుకుతాయి కూడా బయట, కానీ మనం ఇంట్లో చేసినవి అయితే చాలా బాగుంటాయని నేనైతే ట్రై చేశాను. పిల్లలకు కూడా అందరికీ చాలా నచ్చాయి. చూసారా, ఇప్పుడు మనం గోల్డ్ షీట్ కొంచెం షైనింగ్ది ఉన్నది తీసుకున్నాను. ఫ్లూట్ కూడా చాలా ఈజీ అండి. మనకైతే పిల్లలకి బుక్స్ వేసినాక అట్టలు వేసినాక మనకి లోపల ఒక పైప్ లాగా దొరుకుతుంది కదా, సేమ్ అట్లాంటి పైపే తీసుకున్నాను. గొట్టం లాగా ఉంటుందని ఆ పైప్ తీసుకొని దానికి కూడా సేమ్ ఇదే గోల్డ్ కవర్ అయితే వేశాను. గోల్డ్ కవర్ వేసినాక మనం కొంచెం లేస్ ఉంటుంది కదండి, దేనికన్నా లేసెస్ శారీస్కి వేసుకునే లేస్ మొత్తం దానికి చుట్టాను. ఇలా చూసారా, చాలా బాగుంది. ఫ్లూట్ అయితే చాలా బాగుందండి. చూసారా, అయితే మనం కొన్నా ఇంత మంచిగా దొరకదు, మామూలుగా ఉన్నాయండి. చూసాను నేను. ఇప్పుడైతే కిరీటాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి గోల్డ్ షీట్ మంచిగా అంటుకున్నాక ఫెవికాల్ యూజ్ చేస్తే మంచిగా గట్టిగా అంటుకుంటుందని ఫెవికాల్ పెట్టేసాను. ఇదైతే కిరీటము, 2 వంకీలు, వడ్డాలము, ఫ్రూట్ ఇవన్నీ అయిపోయినాక మంచిగా ఆరినాక మనం ఇప్పుడు వీటికి మంచిగా డెకరేషన్ చేసుకోవాలి. డెకరేషన్ కోసం నేనైతే ఇక్కడ మనం శారీకి మగ్గం వరకు ఇట్లా యూజ్ చేస్తాం కదండి, రాళ్ళ లేసు, పూసలు, చెమ్కీలు, అవైతే ఉండే నా దగ్గర, వీటికి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి. ఇక పెద్ద కుందను ఇలా దీనికైతే చేతి వంకికైతే మధ్యలో పెద్ద కుందను పెట్టి చుట్టూ పూసలది లేస్ ఉంటాయి చూడండి, రాళ్ళ లేసు, బీడ్స్ అలా అయితే అంట పెట్టేశాను. పక్కకి మొత్తం కుందన్ వర్క్ అయితే చేసేసాను. మిడిల్లో కూడా ఒక పెద్ద గ్రీన్ కలర్ది పెద్ద కుందన్ అయితే పెట్టాను. పెట్టి దాని చుట్టూ రాళ్ళ లేసి పెట్టాయి. ఒక 2-3 వరుసలేమో పూసలది లేస్ అయితే పెట్టేసాను. చూసారా అండి, ఎంత బాగా అనిపిస్తుంది. అసలు నాకు చాలా నచ్చింది. అసలు అందరికీ కూడా నచ్చిందండి. చాలా ఈజీ అండి, కొనేది ఇంత బాగుంటాయండి. చూసాను, డబ్బులు పెడితే కొనొచ్చు కావచ్చు, కానీ మనం తయారు చేసినది అయితే ఇంకా బాగుంటుంది కదండి. ఇదైతే చూడండి ఎంత బాగుంది. అసలు కోహినూర్ వజ్రం మెరిసిపోతుందండి. చూసారా, మాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ కొట్టండి. చూసారా, మన కిరీటాన్ని మొత్తం ఇలా అలంకరించేసుకున్నా అండి. మొత్తం ఫెవిస్టిక్ పెట్టేసుకోండి. మొత్తం కుందన్స్, రాళ్ళ లేసు, బీడ్స్ మొత్తం పెట్టేసి ఇలా అయితే సూపర్గా అంట పెట్టేసాను అన్నీ. చూసారా, ఇప్పుడు మన కిరీటం రెడీ అయిపోయింది. కింద అయితే వడ్డానం కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి. వడ్డానం కూడా రెడీ చేసాను. చేతికి వంకీలు కూడా, ఇవి 2 వంకీలు, వడ్డానం. చూసారా అండి, ఎంత బాగా అనిపిస్తుంది. సేమ్ వడ్డానం కూడా అలాగే ఇంకా రెడ్ కలర్ కుందన్ అయితే పెట్టాను మిడిల్లో. దాని చుట్టూ రాళ్ళలేసులు, బీడ్స్ అన్నీ పెట్టేసి అలంకరించేశాను. వంకీలకేమో 2 వైట్ స్టోన్స్, వైట్ కుందన్స్ తీసుకున్నాను. ఇంకా చేతి కదండి, బాగుంటుంది లుక్ అని వైట్ తీసుకున్నాను. సేమ్ వడ్డానం కూడా సేమ్ అటొకటి ఇటొకటి వైట్ పెట్టినాం. వడ్డానంకి ఏవి వైట్ పెట్టాను, వంకీలకు కూడా సేమ్ అవే వైట్ పెట్టి అలంకరించేశాను. చాలా బాగా సెట్ అయినాయండి. చూసారా, మనం కొన్న ఇంత బాగా అనిపిస్తాయండి. ఉంటే కావచ్చు, కానీ మనం చేసింది అదైతే సూపర్ ఉంటుంది కదండి. చూసారా, మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. టెన్షన్ పడే అవసరం
లేదు. మనకి జస్ట్ అట్టలు, వైట్ పేపర్స్, బ్యాక్ సైడ్ అట్టలు ఉంటాయి కదండి, అట్టలు, కుందను, ఫెవిస్టిక్స్ ఉంటే ఈజీగా మనం ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ జ్యువెలరీస్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇవన్నీ ఈ ఇయర్ చేసినాయండి. నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ కూడా నేను మా పెద్దోడికి కూడా చేశానండి. ఇవి లాస్ట్ ఇయర్ చేశాను. ఇంకా ఇప్పుడు చిన్న బాబు కూడా కృష్ణుడు లెక్క రెడీ చేయాలి కదా, నేను లాస్ట్ ఇయర్ అయితే గోపికమ్మ లెక్క రెడీ చేశాను. ఇలా టాజిల్స్ అయితే ఇలా కట్టేశాను డోరీల కింద. ఇక చూసారా, ఇవి లాస్ట్ ఇయర్, ఇవన్నీ ఓన్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేసినాయండి. మీరు కూడా మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లాస్ట్కి మనం ఏం పెడితే అందం వస్తుందండి కిరీటానికి, కృష్ణుడి కిరీటానికి నెమలీక ఉంటేనే అందం కదా. ఇక నెమలీక అయితే పెట్టేశాను, ఇంకా రెడీ అయిందండి. మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం పిల్లలకి అయితే మనం చేసినవి అయితే రెడీ చేసినవి అయితే పెట్టండి. కొనుకొచ్చినవి కంటే ఇలా రెడీ చేసి పెడితే వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది నా ఎక్స్పెక్టేషన్ అండి. ప్లీజ్ మీరు కూడా మీకు నచ్చితే ట్రై చేయండి ఇంట్లో. చాలా ఈజీ అండి, చాలా అంటే చాలా ఈజీ. ఇవన్నీ మెటీరియల్ తెచ్చుకుంటే మనం కూర్చుంటే 1 అవర్ లోపల మొత్తం కంప్లీట్ చేయొచ్చు. నేనైతే ఇలా మొత్తం మా పిల్లలకైతే వడ్డాలము, కిరీటాలు, వంకీలు, ఫ్లూట్స్ ఇలా అయితే మంచిగా రెడీ చేశాను. ఇది కూడా లాస్ట్ ఇయర్ తయారు చేసిన ఫ్లూటే అండి. దాన్ని కూడా లేస్ మొత్తం చుట్టేసి ఇదైతే మొత్తం కంప్లీట్ చేశాను. 2 కిరీటాలు, 2 వడ్డాలాలు, 4 వంకీలు, 2 ఫ్లూట్స్. ఇంకా నాకు చాలా నచ్చినాయండి. మీకు కూడా నచ్చితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే ఇతరులకు పంపించండి, వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి చూస్తారు. ఇదిగోండి 2 కిరీటాలు ఎలా అనిపించినాయండి, బాగున్నాయా? చాలా ఈజీ అని. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్.